హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఎప్పుడు మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్తో కలాకండ్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఈ వీడియోలో నేను హెల్దీగా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఇచ్చేటువంటి ఈ మిల్క్తో కలాకండ్ చేసి చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నాను. ఒక్కొక్కటి లీటర్ అనమాట. సో టోటల్గా 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇవి చూడడానికి చాలా చిక్కగా ఉన్నాయి పాలు. చూడాలి దీంతో ఎంత కలాకండ్ అయితే ప్రిపేర్ అవుతుందో చూసేద్దాం. డైరెక్ట్గా ఈ పాన్లో పాలు పోయడానికంటే ముందు జస్ట్ కొన్ని వాటర్ తీసుకోవాలి. మనకి గిన్నె అడుగంటకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పాలు మొత్తం మరిగి 1/4 అవ్వాలి. సో అంతవరకు దీన్ని హై ఫ్లేమ్లో మరిగిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. పాలు మరిగి కొంచెం చిక్కబడ్డాయి. ఈ పాలు ఫస్ట్ నేను స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి ఈ స్టేజ్ వరకు కూడా ఇవి చిక్కగానే కనిపిస్తున్నాయి. ఇలా పాలు మరుగుతున్నప్పుడే మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేను టప్పర్వేర్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇదైతే ఎంత వేడైనా సరే అది బేర్ చేయగలుగుతుంది. పాలు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. అది కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ మనం పాలు కలుపుతున్న ప్రతిసారి సైడ్స్ని ఖచ్చితంగా స్క్రేప్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మన స్వీట్నెస్కి తగినట్లు ఇక్కడ షుగర్ అనేది వేసుకోవాలి. నేను 1/4 కప్ ఆఫ్ షుగర్ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ పాలల్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. షుగర్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది పూర్తిగా చిక్కబడేంత వరకు మనం ఇలా మిక్స్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఇది దగ్గర పడుతుందో అప్పుడు 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది కూడా ఎప్పటి వరకు అంటే మనకి ఈ కలాకండ్ అనేది ఈ పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అది పాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు కొంచెం ఇలాచీ పొడి వేసి దాన్ని దించేయాలి. నేను గ్రీస్ చేసి పెట్టుకున్న టప్పర్వేర్ బాక్స్ ఉంది కదా, సో దానిలోకి నేను ఈ కలాకండ్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇలా ఈ బాక్స్లో వేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూన్ కానీ గరిటెతో కానీ దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. నెక్స్ట్ దీన్ని గార్నిష్ చేయడం కోసం పిస్తా అండ్ ఆల్మండ్స్ యూస్ చేశాను. మీకు ఏది నచ్చితే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఏదైనా ఒక క్లాత్తో క్లోజ్ చేయండి. 4 నుంచి 4-5 గంటలు దీన్ని అలా వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను 4 గంటల తర్వాత దీన్ని డిమోల్డ్ చేస్తున్నాను. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో దీని టెక్స్చర్ కూడా అలానే వచ్చింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో కాకుండా ఇలా మీకు ఈ పాలు ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ బాయ్.